హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాము. అదేమిటంటే అహోబిలం రోడ్లో అహోబిలం వెళ్ళే దారిలో మేము మూగజీవుల కోసం ఆహారం తీసుకొచ్చాం. ఆహారం తీసుకొని వచ్చి ఇలా వాటికి ఆహారం పంచుతూ ఉన్నాం. ఇదే పని మేము ఎందుకు చేయాలనుకున్నామంటే ఒక మంచి మాట చెప్తాను మీకు. ఒక సామెత ఉందిగా, అడగందే అమ్మాయిన అన్నం పెట్టదని. మరి అడగలేని నోరు లేని మూగజీవుల ఆకలి తీర్చేది ఎవరు? పైగా ఎండల కాలం, అడవుల్లో కొండల్లో ఆహారం దొరకక అల్లాడి అలమటిస్తూ ఉంటాయి. అటువంటి మూగజీవుల ఆకలి తీర్చాలని ఈరోజు మేము ఆటోలో అరటి పండ్లు తీసుకొని వచ్చి ఇట దారి పక్కన ఇలా అరటి పండ్లు ఇలా కోతులకు వేయడం జరుగుతుంది. ఇలా వేసాం. ఇలా అరటి పండ్ల నుంచి ఎందుకు వేయాలంటే దూరం దూరం కోతులన్నీ ఒకటేసారి వచ్చినప్పుడు అవి గొడవ పడకుండా దూరంగా ఉన్న అరటి పండ్లను వీటికి అవి తీసుకొని క్షేమంగా తింటాయని, అలా గొడవలు లేకుండా అలా తీసుకొని వెళ్తూ ఆహారం తింటాయని మేము ఒక ఆలోచనతో అరటి పండ్లు తుంచి దూరం పడేస్తూ ఉన్నాం. మేము ఇలా అరటి పండ్లు తీసుకురాక ముందుకే ఇక్కడ కొంతకాలం ముందట మేము ఇక్కడ వాటి దాహం తీర్చాలని చెప్పేసి తొట్టెలు కూడా ఏర్పాటు చేసాం. ఆ తొట్టెలలో మేము ఇంతకుముందే వచ్చినప్పుడు నీళ్లు పోసి వెళ్ళాం. వాటికి దప్పిక అయినప్పుడు ఆహారం ఎక్కడొక చోట దొరికినప్పుడు తినేసి అక్కడ నీళ్ళున్న చోటుకు వచ్చి తాగేసి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మనమైతే నీళ్ళు దప్పిక అయినప్పుడు ఎక్కడో చోటుకు వెళ్తాం, ఎక్కడొక చోట దాహం తీర్చుకుంటాం. కానీ వాటికి దాహం తీర్చాలంటే ఇలా తొట్టిలు ఏర్పాటు చేసి ఆ తొట్టిల్లో నీళ్ళు పోసి వెళ్తే దప్పిక అయినప్పుడు వాటి దాహం తీర్చుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఎంత చేసినప్పటికి కూడా మనిషి నాకేం చేశావు అనే ప్రశ్న ఖచ్చితంగా వేస్తాడు. కానీ మూగజీవులు అలా అనలేవు. మూగజీవులకు ఆహారం వేసినా వాటి దప్పిక తీర్చినా కూడా ఎంత పుణ్యం వస్తుంది. కాబట్టి మేము ఈ పనిని చేయాలని ఇంత దూరం ప్రయాసపడి ఆటోలో మేము వచ్చేసి వాటి కోసం అని తొట్టిలు ఏర్పాటు చేసి వాటిలో నీళ్లు నింపి, పైగా ఆహారం ఆకలి ఉన్నప్పుడు వాటి ఆకలి తీర్చాలని చెప్పేసి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఇలా అరటి పండ్లు తీసుకొని వచ్చి, లేకపోతే టమాటా పండ్లు తీసుకొని వచ్చి, లేకపోతే కర్బూజకాయలు తీసుకొని వచ్చి ఇలా ఈ అహోబిలం దారిలో కోతులు ఉన్న చోట వాటికి వేసి వెళ్తూ ఉంటాం అన్నమాట. అదిగో మా ఆటో ఇక్కడే ఆగింది. ఆటోలో నుంచి మేము అరటి పండ్లు తీసుకొని వచ్చాం. ఇలా అరటి పండ్లు అన్నీ తీసుకొని వచ్చి అన్ని తుంచి పడేస్తూ ఉంటే అవి వచ్చి తీసుకొని వెళ్ళి కడుపు నిండా తింటూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరే చూడండి. ఎండాకాలం బగమని ఎండలు మండుతూ ఉన్నాయి. చెట్ల ఆకులన్నీ రాలిపోయి వాటికి ఆహారం లేక అల్లాడుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో మేము ఆహారం తీసుకెళ్ళాలి, వాటి ఆహారం తీర్చాలనుకున్నాం. ఇతర జంతువులు ఏవైనా కూడా ఇక్కడ నీటి దాహం తీర్చుకోవాలంటే చాలా కష్టమే. మనుషులు మనమైతే ఎక్కడికైనా వెళ్ళి దాహాన్ని తీర్చుకోగలుగుతాం. కానీ ఈ కొండలో ఉన్నటువంటి వాగుల్లో నీటి చుక్క ఆధారం కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు దాహంతో గొంతెండుకపోయి అలమటిస్తుంటాయి. అలాగే ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తుంటాయనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఆటోలో 10 బాక్సుల అరటి పండ్లు తీసుకొని వచ్చాం. ఇవి తీసుకురావడానికి ముందే కొంతకాలం కిందట ఇక్కడ మూగజీవుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో, వాటికి దప్పిక అయినప్పుడు దాహాన్ని తీర్చాలనే ఆలోచనతోటి వాటి కోసం ముందే మేము ఇక్కడ చిన్న తొట్టిలు ఏర్పాటు చేశాం. ఆ చిన్న తొట్టిల్లో నీళ్లు కూడా పోసి వెళ్ళిపోయాం. ఇలా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ తొట్టిలో ఉన్న నీళ్ళు ఉన్నాయా లేవా చూసుకుంటా. మళ్ళీ నీళ్ళు లేకపోతే కానీ మరుసటి రోజు వచ్చి ఇక్కడికి నీళ్లు తీసుకొని ఒకసారి మీరే చూడండి ఆకలితో ఎలా అలమటించిపోతా ఉన్నాయో. ఆకలి తట్టుకోలేక కొన్ని కోతులు ఏకంగా మా ఆటోలకే వచ్చి అక్కడ ఉన్న అరటి పండ్లు తీసుకొని చెట్లపైకి వెళ్ళి నీడన కూర్చొని తింటా ఉన్నాయన్నమాట. ఏదైతేనేం మంచి పని చేశాం అనే సంతోషం ఈరోజు మాకు మిగిలింది.
అక్కడ ఉన్నటువంటి కోతులన్నీ కూడా కడుపు నిండా ఆహారం తింటున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. కోతులైతే ఈ విధంగా ఆకలి తీర్చుకొని బాగా ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. వాటికి తాగడానికి నీళ్లు, అలాగే వాటి ఆకలి తీర్చడానికి మేము అట్టి పండ్లు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీలైతే మీరు కూడా మీ దగ్గర ప్రాంతాల్లో ఏవైనా మూగజీవులు ఉన్నప్పుడు వాటి కోసము కొంత ఆహారం ఏర్పాటు చేసి తీసుకెళ్ళి వాటికి ఇవ్వండి. ఎందుకంటే నేను ఒక మాట చెప్పానుగా, మనిషికి మనం ఎంత సహాయం చేసినప్పటికి కూడా చివరికి మనిషి ఏమంటాడంటే, మీరు నాకేం చేశారు, ఏం పెట్టారంటారు. కానీ మూగజీవులు తిరిగి అనలేవు. కానీ మనం మూగజీవులకు చేసిన సహాయాన్ని పైన ఉన్న భగవంతుడు ఖచ్చితంగా చూసి ఈ విషయంలో మనకు కూడా ఎంతో మేలు చేస్తాడు. దాహంతో గొంతు ఎంటుకపోతున్నప్పుడు వాటికి దాహం తీర్చాలని ఇలా తొట్లు ఏర్పాటు చేశాం. ఆ తొట్లను మళ్ళీ 3 రోజులకు ఒకసారి వచ్చి మేము శుభ్రపరిచి మళ్ళీ ఆ తొట్టిలలో మంచినీళ్ళు కూడా నింపి వెళ్తాం అన్నమాట. ఎందుకంటే మనం బాగలేని నీళ్ళు ఎలా అయితే తాగలేమో వాటికి కూడా ఆ నీరు తాగి, బాగలేని నీరు తాగి ఎటువంటి రోగాలు రాకూడదు అనే ఉద్దేశంతో 3 రోజులకు ఒకసారి వెళ్ళి తొట్టిలు శుభ్రపరిచి వాటిలో మళ్ళీ కొత్త నీరు నింపి వాటి దాహానికి ఎటువంటి దాహం తీర్చుకునే సమయంలో ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కూడా ఆలోచించామన్నమాట. ఇలాగే ఈ పనిని చేస్తూ ఉన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. కోతులు కూడా ఆహారం తింటూ ఎంతో సంతోషంగా ఉన్నాయి. నీళ్ళు దప్పికైన కోతులు వచ్చి నీళ్ళు తాగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆకలి కొని ఉన్న కోతులు వచ్చి ఆ అట్టి పండ్లు తీసుకొని కడుపు నిండా తింటూ ఉన్నాయన్నమాట. నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీరే చూడండి ఆ కోతి ఎలా తింటుందో. ఇది కొండ ప్రాంతం కదా, అడవి ప్రాంతం. ఎవరు వచ్చి ఇక్కడ ఆహారం వేయరు. కానీ ఆలోచించి మేము ఇక్కడికి వచ్చాం. ఇలా ఫస్ట్ మేము ఆటోలో వెళ్తూ, నేను నా తమ్ముడు బిజ్జల నాగేష్ ఇద్దరం కలిసి ఇలా ఆటోలో అట్టి పండ్లు తీసుకొని వెళ్ళామన్నమాట. ఇలా వెళ్ళి వాటికి ఆహారం వేసి సంతోషంగా మేము మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాం అనమాట. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా తమ్ముడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సేవలు చేశాడు, ఎంతో మందికి సేవ చేశాడు. ఇలాగే ఇంకా జీవితకాలం అంతా కూడా అతను సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ.